వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎవరికైనా ఇదే శిక్ష, హైడ్రా కూల్చివేతలపై స్పందించిన బట్టి. ఉప్పొంగిన కృష్ణానది, రాగల 24 గంటల్లో పెను ప్రమాదం. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ, ఉచిత దర్శనానికి మరో 4 గంటల సమయం. అన్న క్యాంటీన్లకు పెరిగిన రద్దీ, జగన్పై ఫైర్ అయిన ఆంధ్ర ప్రజలు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్కు నిలువ అన్నారు. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలను చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. చెరువులు ఏవి ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా అని ఆయన వివరించారు. హైడ్రాను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగార్జునసాగర్ డ్యాం పూర్తి సామర్థ్యం 590 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో అధికారులు 5 క్రస్ట్ గేట్లను తెరిచి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తజనం. ఉచిత దర్శనానికి 4 గంటలు, టికెట్ దర్శనానికి 2 గంటల సమయం. స్వామివారి దర్శనం కోసం 15 అపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏపీలో అన్నా క్యాంటీన్లను మళ్లీ తెరుచుకున్నాయి. పేదల కడుపు నింపాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్లు మూతపడగా మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు. కాగా అన్నా క్యాంటీన్ వినియోగదారులు జగన్పై ఫైర్ అయ్యారు. తమకు మంచి చేసే పనిని జగన్ ఆపేశాడని మండిపడ్డారు. సంబంధించి ఉదాహరణ, ఈ జనాలు ఎవరైతే తినే వాళ్ళు ఉంటారో వాళ్ళని చూసి మాత్రం మాట్లాడమనండి. అలాంటి మాటలన్నీ ఉత్తి మాటలు, అవి మనం కంటితో చూసి చెప్పాలా. వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళు ఎవరో చెప్పారు కాదు. పేదవాడి ఆకలి తీరుస్తున్నారా లేదని లైవ్లో వచ్చి చూడమనండి. అది చాలు. ఈ మాటలకి చెప్పండి. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక అన్నా క్యాంటీన్ అనేది ఒక ముసుగేశారు. దాని వెనకమాల భారీ పెద్ద స్కాము చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. మిగతా కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగా అన్నం తినే అన్నంలో స్కామ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అది ఒట్టి బూటకు మాటలు. వాళ్ళు చేయలేని వీళ్ళు చేసి చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళ కడుపు మంట. అంతకు తప్పించి ఇక్కడ ఏం లేదు. 5 రూపాయలకి ఏం వస్తున్నాయండి? సింగిల్ టీ వస్తున్నాయా? సింగిల్ టీ కాదు, ఇంకేదైనా వస్తుందా? 5 రూపాయలు పెడుతున్నాడు కాబట్టి స్కాము, ఇలాంటి మాటలు అనేది అన్యాయం, తప్పు. ఈ ప్రభుత్వం మీద బురజల్లే మాటలు. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను పేదల పెన్నిధిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, నేను పేదల కోసమే పుట్టాను, నేను పేదల కోసమే బతికానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈ అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపేసాడు అనుకోవాలంటారు? మరి ఆయన పెట్టిన పేరు ఈయన చేస్తే ఈయనకు పేరు వస్తుంది కదా, ఆయన తీసేస్తే ఏది ఉండదు కదా. ఆయన చేయలేదు, నేను చేస్తున్నాడని బురద జల్లటం, అంతే, ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ అన్నం తినే అన్నాన్ని ముష్టితో పోలుస్తున్నారు. బ్రదర్, మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి డైలాగులు వాళ్ళు అన్నప్పుడు? తప్పండి. ఇది బాగుందన్న, ఇటు అన్న చూడండి అన్న, రైస్ గీసు బ్రహ్మాండం ఉంది. ఎవరన్నా కాదంటే చూడమని అన్న, ఇదిగో చూడండి అన్న ఏమేమి వేస్తున్నారు మొత్తం చూడండి మీరు, బ్రహ్మాండం ఉంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే ఎవరైనా సరే వచ్చి చూడండి, మన చూసి మాట్లాడమన్నా. బాబాయ్, మీరేం చేస్తుంటారు? నేను టైలర్ అన్న. నాకేదంటే ఫుట్పాత్లో ఇది చేస్తూ ఉంటానన్నా, నాకు బాగానే జరుగుతుందన్న. అన్న క్యాంటీన్ అనేటప్పటికి దేవుళ్ళలాగా ఎవరికన్నా ఉందన్న, ఉందా లేదా? తమ్ముడు మీరు కూడా చెప్పండి, ఉందా లేదా? అలాగనా? ఇచ్చే క్వాంటిటీ, క్వాలిటీ ఎలా ఉంటున్నాయి బాబా? బాగా ఉంది బాబా, బ్రహ్మాండంగా ఉంది. ఇలాగా అసలు ఎవరు చేయలేదన్న. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గెలిచిన తర్వాత రాజన్న క్యాంటీన్ అని చెప్పి పెట్టుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడు అన్న క్యాంటీన్ బాగా సాగుతుంది అన్న. చూసారుగా ఏపీ వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.